మీరు ఎప్పుడైనా కష్టకాలాన్ని ఎదుర్కొన్నారా? ఎవరో వచ్చి ఒక చిన్న సలహా ఇచ్చి అది మీకు కోపం తెప్పించేలా అనిపించా? మీరు తెలుసు, ఆ మంచిని కోరే వ్యక్తులు వాళ్ళు అన్నీ అర్థం చేసుకున్నట్టు భావిస్తారు. కానీ వారి మాటలు ఓదార్పుగా కాకుండా గజ్జి పెట్టేలా అనిపిస్తాయి. స్నేహితులారా, సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మేము ఇప్పుడు అయ్యూబు కథలోని ఒక భాగాన్ని అన్వేషించబోతున్నాం. ఇది అచ్చన్న అలాంటి పరిస్థితి గురించి. మనం యోగు గ్రంథం 4వ అధ్యాయాన్ని పరిశీలిస్తున్నాం. ఇక్కడ యోగు స్నేహితులు మౌనం వీడి జ్ఞానం పంచారని నిర్ణయించుకున్నారు. ఈ వ్యక్తును యోబుతో ఒక వారం పాటు కూర్చుని అతను పాత్ర ముక్కతో తన గాయాలను గీకి తీస్తున్న దాన్ని చూస్తూ ఉన్నారు. ఇంతకాలం చూస్తూ ఉంటే వాళ్లలో కొంత కరుణ కలుగుతుందా? సరే, అది ఎలా జరుగుతుందో చూద్దాం. మొదటగా ఎలీఫజ్. అతను ప్రారంభించాడు, హే యోబు, గతంలో ఇతరులను ఎలా ప్రోత్సహించేవానో గుర్తుందా? సరే, ఇప్పుడు నువ్వు సలహా తీసుకోవాలి. అతని గొప్ప అంతర్దృష్టి ఏమిటంటే, సాధారణంగా నువ్వు తప్పు చేసి ఉంటావు, ఇది నీకు ఎదురైంది, మంచిగా పశ్చాత్తాపపడు. తన మాటను బలపరచడానికి అతను ఒక దర్శనాన్ని కూడా చెప్పాడు. సరే, ఆబుదాం. ఎలీఫస్ పూర్తిగా తప్ప కాదు. కొన్ని సందర్భాల్లో మన చర్యలకు ఫలితాలు ఉంటాయి. విషయం ఇదే. అతను త్వరగా వచ్చేస్తున్నాడు. ఇది నాకు నూతన కథను గుర్తుచేస్తోంది. ప్రజలు అంధుడి పరిస్థితి అతని పాపం వల్ల లేక తల్లున పాపం వల్ల అని చర్చిస్తున్నారు. యేసు వెంటనే ఆ వాదనను నిలిపివేశారు. ఆ అంధత్వం దేవుని మహిమ వెలుగులోకి రావడానికి ఒక అవకాశం అని చెప్పాడు. ఆటం ఏమిటి? ఇతరుల బాధ అర్థం చేసుకోవటానికి అనుభవం లేని గూఢచారి వ్యవహరించకుండా జాగ్రత్తగా ఉండాలి. చాలా సంక్లిష్టం మరియు మన వివరణలు ఎక్కువ నష్టం కలిగించవచ్చు. సరే, ఇప్పుడు బిల్దద్ గురించి చూద్దాం. ఈ వ్యక్తి దైవ న్యాయంపై పెడతాడు. అతను ఇలా అంటాడు, దేవుడు తప్పు చేయడు, యోబు నిర్దోషి అయితే ఆయన త్వరగా పరిష్కరించేవాడు. ఉన్న బాధకు అవమానం జోడించబడింది. బిల్దద్ దేవుని గౌరవాన్ని కాపాడాలని ప్రయత్నిస్తున్నాడు, కాని ఆ ప్రక్రియలో యోగు బాధను పూర్తిగా త్రొక్కేస్తున్నాడు. చివరగా మనకు జోఫర్ ఉన్నాడు. మిగతా ఇద్దరు కఠినంగా ఉన్నారని అనుకుంటే జోఫర్ దారుణంగా వ్యవహరిస్తాడు. యోగుతో అంటాను, మీకు తెలుసా, పొందిన దానికంటే ఎక్కువ శిక్షకు అర్హుడివి. తర్వాత యోగు పశ్చాత్తాప చెందితే సాధారణంగా వస్తాయని సూచించడానికి కూడా అతను ధైర్యం చేస్తాడు. స్నేహితులారా, బాధలో ఉన్నవారిని ఎలా ఆదరించకూడదో చూపించే ఒక పరిపూర్ణ ఉదాహరణ ఇది. ఈ భక్తులు తమ తత్వ చర్చల్లో అంతగా మునిగిపోయారు. వాళ్ళ స్నేహితుడు ఎంతటి బాధలో ఉన్నానో పూర్తిగా మర్చిపోయారు. ఇక్కడి ఆసక్తిగా ఉంటుంది. యోబు వాన సలహాను అలా అంగీకరించి ఊరుకోడు. ప్రతిస్పందించు. అతను వాళ్లతో అర్థంలేని మాటలు మాట్లాడుతున్నారు అంటాడు. దేవుడు మీ సులభమైన కారణఫలిత సిద్ధాంతాల కంటే గొప్పవాడు, సంక్లిష్టమైనవాడు. మీకొక విషయం తెలుసా? యోగు చెప్పింది నిజమే. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో జరిగే విషయాలు మన తత్వశాస్త్రపు పరిమితుల్లో సరిపోవు. అది సహజమే. నాకు అర్థం కావడం లేదు అని చెప్పడం పాపం కాదు. నిజానికి మన అజ్ఞానాన్ని అంగీకరించడం నిజమైన జ్ఞానానికి మొదటి అడుగు కావచ్చు. నా జీవితంలో 3 మంచి స్నేహితులు ఉన్నారు. వారు ప్రమాదాలలో మరణించారు. ప్రతిసారి నాకు మంచి స్నేహితుడు కలిసినప్పుడు ఏదో జరిగి ఆ వ్యక్తి విషాదకరంగా మరణించేవాడు. ఒకరోజు ఎవరో నేను నీ స్నేహితుడిగా ఉండనని చెప్పి అన్నారు. తెలియకపోయినా ఆ మాట నన్ను చాలా లోతుగా గాయపరిచింది. ఆ నొప్పికి ఒక కారణం నేను అలా చేయకపోవడమే. చెప్పాలంటే వారు తమ జీవితంలోని ఉత్తమ దశలో ఎందుకు మరణించారో నాకు తెలియదు. వారు దేవుణ్ణి ప్రేమించేవారు, కుటుంబాలను, ప్రజలను ప్రేమించేవారు. నేను ఎందుకు అని అడిగాను, కాని నా రక్షకుడిని చూడే వరకు నాకు ఆ ప్రశ్నకు సమాధానం లభించకపోవచ్చు అని నేను తేల్చుకున్నాను. నేను నేర్చుకున్న విషయం ఏమిటంటే, ఎవరో బాధపడుతున్నప్పుడు వారికి సమాధానాలు అవసరం ఉండకపోవచ్చు. వారికి అవసరమైనది సహానుభూతి. అదే యోగు స్నేహితుల ప్రతిస్పందనలో మిస్సైనది. అది కరుణ. వారు యోబు బాధను అర్థం చేసుకునే ప్రయత్నంలో అంత బిజీగా ఉండిపోయారు, తన స్నేహితుడి గురించి శ్రద్ధ వహించడం మర్చిపోయారు. మనం దీని నుంచి ఏమీ నేర్చుకోవచ్చు?
ఇతరుల బాధకు సరళమైన వివరణలు ఇవ్వడంలో జాగ్రత్తగా ఉండండి. జీవితం సంక్లిష్టమైనది మరియు దేవుడు మన మనస్సుతో పూర్తిగా అర్థం చేసుకోలేనంత గొప్పవాడు. ఆయన మార్గాలు మన మార్గాల కంటే ఎంతో ఉన్నతంగా ఉంటాయి. ఎవరైనా బాధపడుతున్నప్పుడు మనం చేయగలిగే అత్యంత శక్తివంతమైన పని కేవలం వారి కోసం ఉండడమే. మనకు అన్ని సమాధానాలు లేవని ఒప్పుకోవడం సరి. అది నిజమైన జ్ఞానానికి సంకేతం ఉండవచ్చు. తరుణ ప్రయత్నానికి ముందు రావాలి. ఒక వ్యక్తి సలహాను వినే ముందు ప్రేమించబడుతున్నారని భావించాలి. మనం బాధపడుతున్నప్పుడు సహాయపరని సలహా తిరస్కరించవచ్చు, అది మంచి ఉద్దేశంతో ఇచ్చిన స్నేహితుల నుంచే వచ్చిన. మనం ముగించే ముందు నిజమైన జ్ఞానం అనేది సరైన మాటలు ఉండటమే కాదని గుర్తుంచుకోండి. అది సరైన సమయంలో సరైన హృదయంతో చెప్పబడే మాటల గురించి. మాటలు మరియు ఆ విధమైన జ్ఞానం జ్ఞానం దేవుని నుంచే వస్తుంది. మీరు బాధపడుతున్న వ్యక్తిని కలిసినప్పుడు యోబు స్నేహితులను గుర్తు చేసుకోండి మరియు అలా కాకుండా ప్రవర్తించండి. మాట్లాడిన ఎక్కువ వినండి. సలహా ఇచ్చే మీ ఉనికిని అందించండి మరియు ముఖ్యంగా ప్రేమించండి. ఎందుకంటే మనందరికీ అత్యవసరంగా కావాల్సింది అదే.